జాలీగా తిరుగుతున్నావా? అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఏం ప్రాబ్లం? పొరంపోకు. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు కొడుతున్నారు? మదరు వదలద్దు, పట్టుకో. హలో, ఎవరు? కృష్ణ, నువ్వు చెప్పిన హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను సార్. చేతిలో ఫోన్ ఉంది. సారీ సార్, నేను పోలీస్ స్టేషన్ వరకు వచ్చాను. ఒక కాంప్రమైజ్ కోసం వచ్చాను సార్. సార్ మీకు ఫోన్ చేశాను, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీరు తప్పుగా అనుకోకుంటే కాసేపు అక్కడే వెయిట్ చేస్తారా? నేను వచ్చేస్తాను. ఏ పోలీస్ స్టేషన్? నేనే వస్తాను. ఇక్కడికా? ఇట్స్ ఓకే, చెప్పండి, వస్తాను. సార్, 2 టౌన్ పోలీస్ స్టేషన్. సార్ వచ్చాక ఫోన్ చేయండి, నేను బయటికి వస్తాను. ఓకే. ఏమైందయ్యా? తెలియదన్నా. రే, అతను ఫోన్ తీసుకొని నేరుగా హోటల్కి వచ్చేసాడంట్రా. మనం అక్కడ లేవని ఫోన్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా? లేదు, అతనే ఇక్కడికి వస్తా అన్నాడు. అలా అన్నాడా? అయితే మనిషి డీసెంట్ అనుకుంటాను. అతను డీసెంటేరా, అతనితో పాటు వచ్చిందే అదే గజ్జల. అమ్మాయిలందరూ ఎంతేరమ్మా, దొరికింది అనుకో దాన్ని. వచ్చారు చూడు. ఆ బండి కేసా? అక్కడేం చేస్తున్నావయ్యా? బండిని తర్వాత చూడొచ్చు, ముందు లోపలికి రా. ఇక మనం చూడబోయేది డుట్టుకు సంబంధించిన ఆఖరి కేసు. ఇది అర్థం కావాలంటే డుట్టు ఇంకొక పయనాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. మనం చూస్తున్న 2 పయనాల్లో సందడి ఆర్భాటం ఇందులో లేనప్పటికీ ఈ డుట్టు ఇక్కడికి రావడానికి ఈ పయనం కూడా ఓ కారణమే. హలో రీతా, టుడే ఐఎమ్ నాట్ ఫ్రీ యాక్చువల్లీ. ఇంకొక రోజు కలుద్దామా? I really come to see you, Deepak. If you can't understand that, it's okay. Just leave it. రీతా, hope you understand. ఆఫీస్ వదిలి ఎలా రాను? Don't say that, Deepak. You know my situation. అదంతా ఓవర్కమ్ చేసి నేను నిన్ను చూడడానికి వస్తున్నాను. అది నీకు నచ్చకపోతే ఓకే. ఓకే, కూల్ కూల్ కూల్, ఐల్ మేనేజ్. బట్ నా బైక్ సర్వీస్కి ఇచ్చాను కదా, ఈవినింగే వస్తుంది. నో, బైక్ వద్దు. గెట్ ఎ కార్. అదే కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే దెన్, at 10 I'll be there. Bye. ఓకే డార్లింగ్, బాయ్. హలో, హాయ్. నేను ట్రాఫిక్ సిగ్నల్లో ఉన్నా. ఏమైంది? నో, నేను అక్కడికే వెళ్తున్నా. అవును, నువ్వు ఎక్కడ ఉన్నావు? సరే, స్టేషన్ బయట ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే ఓకే, బాయ్. ఏ సిగ్నల్ పడింది. ముస్తఫా వెళ్ళు, టైం అయింది. ముస్తఫా వెళ్ళు, వెళ్ళు. ఓకే, నేను మళ్ళీ చేస్తా నీకు, సరేనా? మన టీవీలో ఎవరితో బండ్లు లేవే, అన్నీ బయటికి వెళ్ళాయి. ఇప్పుడు ఏం చేస్తామన్నా? వాడు వచ్చేస్తాను. ప్రస్తుతానికి కావాలంటే నా దగ్గర ఒక బండి ఉంది. బావా, బైక్ ఓకేనా? ఈ సమయంలో మీరు ఆలోచించి ఏం చేయలేరు. నచ్చకపోతే టాక్సీలో పోండి. ఏంటి అన్నా, ఒక్క నిమిషం. లవర్ కదరా, బండి జాగ్రత్తగా ఉంటుందిగా. కార్ లేదు. అలా ఏం కాదన్నా, నాకు చాలా రోజు పరిచయం. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ కాలంలో ఎవరిని నమ్మలేవురా. బైక్ ఓకే అంట. ఓకేనా అన్నా? బైక్ ఓకేనా? సరే మామ, అయితే నేను వెళ్ళి కీస్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, సరేనా? అవసరంగా నెల్లూరు దాకా వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ఈ కారే ఇచ్చుండేవాడిని. ఇదిగోనయ్యా, ఆర్సీ బుక్ ఒరిజినలే, జెరాక్స్ లేదు. ఒకరోజే కదా, భద్రంగా ఉంచుకో. సరే ఉండండి, నేను వెళ్ళి బండి తీసుకొస్తా. బావా, ఆర్సీ బుక్ భద్రం బావా. ఈ బండిలో ఇగ్నిషన్ ప్రాబ్లం ఉంది. ఈ బండికి ఏ తాళం పెట్టినా స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త. సరేనా?